బ్రేకింగ్ న్యూస్. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో సీజ్ చేసిన పందెం కోళ్లను అధికారులు వేలం వేశారు. రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి మెట్రోపాలిటన్ కోర్టులో వేలం పాట నిర్వహించారు. వేలంలో ఒక్కో కోడి 50,000 నుంచి 2.5 లక్షలకు అమ్ముడుపోయింది. 84 కోళ్లను అధికారులు వేలానికి తెచ్చారు. రాజేంద్రనగర్ కోర్ట్ 13th MM కోర్టులో మొయినాబాద్ పిఎస్లో కేసు బుక్ అయింది. 80/2025లో టోటల్ 84 కాక్స్ని పందెం కోళ్ళని పట్టుకున్నారు. అందులో నుంచి 3 కోళ్ళు చనిపోయినాయని పోస్ట్మార్టం రిపోర్ట్ ఫైల్ చేసినారు మొయినాబాద్ పిఎస్ వాళ్ళు. అందులో 30 లక్షల రూపాయలు రికవరీ కూడా అయింది. ప్లస్ వెహికల్స్ అండ్ సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేసినారు. అందులో నుంచి 81 కోళ్ళని ఆప్షన్ చేశారు. ఇవాళ మొత్తం 81 కోళ్ళకు 10 లాట్గా చేశారు. ఫస్ట్ లాట్లో 3,75,000 పోయింది, సెకండ్ లాట్ 250 పోయింది, 2,50,000, థర్డ్ లాట్ 1,15,000. అలా మొత్తం కాక్స్ అన్ని ఆప్షన్ చేసి 13th SMM గారు అమౌంట్ రికవరీ చేసి మొత్తం గవర్నమెంట్ డిపాజిట్ చేసేసారు. గవర్నమెంట్లో అకౌంట్లో మొయినాబాద్ పిఎస్ వాళ్ళు మొత్తము టోటల్ 61 మెంబర్స్ పైన 3 ఆఫ్ గేమింగ్ యాక్ట్ కింద కేసు బుక్ చేసి అందరికీ 35/3/41 నోటీస్ ఇచ్చేసి అందరినీ బైండ్ ఓవర్ చేసేసారు, రిలీజ్ చేశారు. ఈరోజు మొత్తం కాక్స్ అన్ని 84 కాక్స్లో 81 ఆప్షన్ చేసి అన్నిటినీ సేల్ చేసేసారు రాజేంద్రనగర్ కోర్టులో. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మొయినాబాద్ ఫామ్ హౌస్ లో సీజ్ చేసిన పందెం కోళ్లను అధికారులు వేలం వేసినట్లుగా చెబుతున్నారు. మొత్తం ఎన్ని కోళ్లను వాళ్ళు వేలం వేశారు? వేలంలో వచ్చిన అమౌంట్ ను ఏం చేయబోతున్నారు? మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించి పట్టుబడ్డ కోళ్లకు సంబంధించి ఉప్పర్పల్లి కోర్టులో ఈ రోజు వేలం వేశారు. అయితే ప్రధానంగా 10 కోళ్లకు సంబంధించి ఒక స్లాట్ గా వాటిని వేలం వేశారు. ఒక్కొక్క స్లాట్ 50,000 నుంచి 2,50,000, 3 లక్షల వరకు కూడా అమ్ముడుపోయిన పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ వేలంలో 16 మంది అడ్వకేట్లతో పాటు 57 మంది సివిలియన్స్ పాల్గొన్నారు. అది ఈ కేసు వివరాలు ఒకసారి మనం చూసినట్టే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో ఈ నెల 11న అరెస్ట్ చేశారు. మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 64 మంది అరెస్ట్ కాగా 84 కోళ్లు పట్టుబడ్డాయి. 50 కార్లు పైగా సీజ్ కావడం జరిగింది. 30 లక్షల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో 3 కోళ్లు చనిపోయిన నేపథ్యంలో కూడా 81 కోళ్లకు ఈ రోజు ఈ యొక్క వేలం నిర్వహించారు. ఇవన్నీ కూడా పందెం కోళ్లు కావడంతో కూడా వాటిని కొనేందుకు చాలా పెద్ద ఎత్తున కూడా ఆసక్తి చూపారు. కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులతో పాటు సివిలియన్స్ కూడా పోటీ పడ్డారు. అయితే ప్రధానంగా ఒక శ్రీనివాస్ అనేటువంటి ఒక వ్యక్తి 10 కోళ్లకు సంబంధించిన స్లాట్ 2,50,000కు కొనుగోలు చేసినటువంటి నేపథ్యం. అయితే పూర్తిగా కూడా ఈ కేసులో ఇప్పటికే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ కూడా నోటీసులు జారీ చేశారు పోలీసులు విచారణకు. ఇందులో మరికొంతమంది బీఆర్ఎస్ నేతలకు కూడా సంబంధాలు ఉన్నట్టుగా అనేక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ కేసును మొయినాబాద్ పోలీసులు అయితే విచారణ చేస్తా ఉన్నారు. ఇప్పటికే 64 మందికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేయడం, కొందరిని అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి. శ్రీనివాసరెడ్డి విచారణ తర్వాత కూడా మరిన్ని కీలక అంశాలు ఈ కేసులో వెలుగు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కోళ్ల వేలంతో వచ్చినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా ప్రభుత్వ ట్రెజరీకి జమ చేసినట్టుగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ వచ్చిన నగదంతా కూడా ప్రభుత్వ అకౌంట్ లో జమ అయినట్టుగా కోర్టు పేర్కొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక మొయినాబాద్ ఫామ్ హౌస్ లో సీజ్ చేసిన పందెం కోళ్లన్నింటినీ కూడా అధికారులు వేలం వేశారు. అందులో 3 కోళ్లు మాత్రమే చనిపోయాయి. మిగిలిన 81 కోళ్లను అధికారులు వేలం వేశారు. రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి మెట్రోపాలిటన్ కోర్టులో ఈ వేలం పాట జరిగింది. వేలంలో ఒక్కో కోడి 50,000 నుంచి 2.5 లక్షలకైతే అమ్ముడుపోయింది. మొత్తం 84 కోళ్లను అధికారులు అయితే వేలానికి తీసుకొచ్చారు.